హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఈ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ నుంచి పాడేరు అరకు ఇలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే పర్యటించబోతున్నారు. అండ్ ఒక్కసారి మనం గతంలో కూడా చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక పోరాట యాత్రలో భాగంగా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు వాళ్ళు దాదాపు సార్ మా పక్కనే ఒక 10 అడుగుల దూరంలో మా ఊరుంది, ఒకసారి మా ఏరియాకి రండి అని చెప్పి అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి గ్రామస్తులు అయితే పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ని ఆపేసి, ఇది జరిగింది 2018 ఆ టైంలో అనమాట. రండి మీరు ఒకసారి రండి చూడండి అని చెప్పేసి దాదాపు 7 కిలోమీటర్ల వరకు అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నడిపించి చూపించి, సార్ మీరు ఈరోజు వచ్చారు 7 కిలోమీటర్లు నడిచారు, మేము డైలీ నీళ్ళ కోసం ఇలా రోడ్డు మీదకి 7 కిలోమీటర్లు వచ్చి మంచినీళ్ళ కోసం ఇలా నీళ్ళు తీసుకొని ఇలా వెళ్తున్నాం. మేము మా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఏరియాలో అంటే దాదాపు 7 కిలోమీటర్లు మెయిన్ రోడ్ మీద నుంచి వాళ్ళ ఊరి వరకు ఉంటుంది. వాళ్ళ ఊర్లో కేవలం బురద నీళ్లు, దాంట్లో పురుగులు ఇవన్నీ అలాగే ఉంటున్నాయి. వాళ్ళు ఎలా తాగుతున్నారమ్మా ఈ నీళ్ళు అంటే వడగట్టుకుని తాగేయడమే అంతే అని చెప్పి చాలా సింపుల్ గా నవ్వుతూ ఆన్సర్ చెప్పారంట వాళ్ళు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా 2018లో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి అది కూడా మనమైతే విందాం. నా దగ్గర దారిలో కొంతమంది బిందెలు పెట్టేశారు, ఆపేశారు. కొంత పెద్ద మహిళలు, గిరిజన మహిళలు ఆపేస్తే వాళ్ళు వచ్చారు. బాబు నువ్వు ఆగన్నారు. ఏమ్మా ఇక్కడ ఆపారంటే ఏం లేదు, నేను చూద్దాం, నువ్వు ఒకసారి మా బాధలు చూస్తావని అంటే సరే నన్ను లోపల తీసుకెళ్లారు. 7 కిలోమీటర్ల లోపల తీసుకెళ్లారు. ఆవిడ ఒకటే మాట ఉంది, మీ అమ్మ చిన్నప్పుడు నీళ్లు పట్టుకునేది నువ్వు చెప్పావు కదా ఇది ఇంటర్వ్యూలో, మా బాధలు అర్థం చేసుకుంటా నేను లోపల తీసుకెళ్తున్నావు రాయ నాతో పాటు రా అని. పాపం పెద్ద ఆవిడ అండి, 70 ఏళ్ళు ఆవిడ. నేనే జారిపోతా ఉంటే బిందులు పట్టుకుని అంతమంది నడుస్తూ ఉంటే అడుగుతా ఉన్నా, ఏమ్మా మీరు పడిపోరా అంటే ఆమె నవ్వుతా, ఎందుకు పడవయ్యా మళ్ళీ లేచి మళ్ళీ మా వేరే బతుకులే ఉన్నాయి ఇవే కదా అది. ఆవిడ ఒక అన్నం మాకు మాట చెప్తా. తిరిగి నేను మీ ఫోటో కూడా ఉంటది, ఆ సోషల్ మీడియాలో ఫోటో ఉంటది, మీ ఇద్దరు నవ్వుతున్నట్టు ఇద్దరు పెద్దవాళ్ళ మధ్యలో ఉంటా. ఆ ఫోటో అనే కథ ఏంటంటే అందరు చెప్తారు నాకు తెలుసు నువ్వు వస్తావని, మా పిల్లలు ఏమంటారు నీ పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు వాడు చెప్పుకుంటే సమస్యలు తెలుసుకోండి. అదండి, విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో, మా అమ్మ కూడా చిన్నప్పుడు ఈ బిందె పట్టుకొని నీళ్ళ కోసం నీళ్లు మోసుకొని మా ఇంటి వరకు అయితే తీసుకొస్తుంది, అది నాకు గుర్తుందని ఏదో ఇంటర్వ్యూలో చెప్పారంట. అది వాళ్ళైతే విన్నారు. ఒకసారి మీరు కూడా మా బతుకులు చూద్దురండి అని చెప్పేసి 10 అడుగులు అని చెప్పేసి దాదాపు 7 కిలోమీటర్లు ఆ అటవీ ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ గారిని నడిపించి మేము డైలీ ఇదే కష్టపడుతున్నాం అని చెప్పి, అది కాక ఎక్కువగా వర్షాలు పడే ఏరియా అది, ఎక్కువగా వర్షాలు పడే ఏరియా అది. అక్కడ కూడా జారుతూ ఉంటాయి. అమ్మా ఏంటమ్మా మీకు జారట్లేదా అంటే, మీరు కింద పడరా అని అడిగితే మేము పడతామయ్యా అని చెప్పి చిన్నగా నవ్వుతూనే అంటున్నారంట. తర్వాత ఇలాగే కంటిన్యూ అవ్వాల్సిందే, ఇంకా ఏం చేస్తాం మనం అని అనుకున్నారంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అప్పుడు ఏ హోదా లేకపోయినా కానివ్వండి, మీరు చేస్తారు, మీరు మా పెద్ద కొడుకు లాంటి వారు, మీరు చేస్తారని ఒక నమ్మకం అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతుంది. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయన చేస్తాడు అని. అమ్మ పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, అమ్మ నేను ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు, మీరు నాకు చెప్తే నేనేం చేయగలను అని అడిగారంట. బాబు నువ్వు ఇప్పుడు చేయకపోయినా కానీ భవిష్యత్తులో నువ్వు ఒక పోస్ట్లోకి వచ్చినప్పుడు పక్కా నువ్వు గుర్తుపెట్టుకొని మాకైతే న్యాయం చేస్తావని నమ్మకం మాకుందని అన్న మాటలు అయితే ఆ పెద్ద ఆవిడ మాట్లాడింది. అది కూడా మీడియాలో కూడా మనం అయితే చూసాము. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారంటే చేస్తాడంతే. ఒకసారి చెప్పాను నేను వచ్చాక చేస్తానండి, చూస్తానండి, మీ ప్రాబ్లం రెక్టిఫై చేస్తానండి అన్నారంటే వెంటనే అది జరిగిపోద్ది. అది కొంచెం లేట్ అయినా కానివ్వండి, వెంటనే వాళ్ళ సమస్యకైతే పరిష్కారం అయితే చూపించేస్తారు. అండ్ ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈరోజు అరకు, పాడేరు ఇటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పర్యటిస్తున్నారు. అండ్ ఒకసారి గతంలో చూసుకుంటే వాళ్ళకి నీటి కొరత, అసలు నీళ్ళే లేవన్నమాట వాళ్ళ దగ్గర. కేవలం వర్షం పడిన నీళ్లు స్టోరేజ్ అయ్యి ఒక బావిలో ఉంటాయి. ఆ బావిలో నీళ్ళే వీళ్ళు తాగేస్తూ ఉంటారు. పురుగు పుట్ర ఇవన్నీ అందులోనే ఉంటాయి, చెత్త చెదారం మాత్రం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ వడగట్టుకొని ఆ నీళ్ళు అయితే తాగుతున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ అనేది ఒక స్కీమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేసింది. దాన్ని అమలయ్యే విధానం పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సాధ్యం. రాష్ట్ర నలుమూలల్లా ప్రతి ఇంటికి ఒక వాటర్ ట్యాప్ ఉండాలి, నీటి వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. మనం గతంలో చూసాము, ఇప్పుడు కూడా అనుదినం ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క మనిషికి 55 లీటర్లు రక్షిత మంచినీటి త్రాగునీరు వాళ్ళకి అందించాలనే దృక్పథంతో అయితే పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఈరోజు వాళ్ళని వెళ్ళి కలుస్తారు.
కలిసి వాళ్ళతో మాట్లాడతారు. వాళ్ళకి తొందరగా ఆ రోడ్డు వేయడం కానివ్వండి, ఇటువంటి పనులు గ్రామీణాభివృద్ధిలో భాగంగా రోడ్డు కూడా వేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా అక్కడికి వాటర్ కూడా తొందరగానే వచ్చి అందుబాటులో అయితే కనపడతా ఉన్నాయి. ఈరోజు చూడాలి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఎటువంటి సందేశం ఇస్తారు, ఏం మాట్లాడతారు అనేది మనమైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.